హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ పేజ్వాడు బుల్లెమ్మ. ఫ్రెండ్స్ అందరం కలిసి గుడికి వెళ్దామని ప్లాన్ చేసామన్నమాట. సో గుడికి అయితే స్టార్ట్ అయిపోయాను కార్లో. అందరి దగ్గరికి వెళ్ళి నేనే పిక్ చేసుకోవాలి. అందరినీ పిక్ చేసుకొని వెళ్ళేసరికి 7 అయిపోయింది. మేము వేదాద్రి నరసింహస్వామి గుడికి వెళ్ళాము. లైటింగ్ అలా అలా ఉంది. నైట్ 7 అయింది అన్నాను కదా, సో కొంచెం వీడియో డల్ ఉంటుంది, పర్లేదు చూడండి. మా ఇంటాయన నా డార్లింగ్ అండ్ జ్యోతి గారు, శిరీష అండ్ మా అక్క, మేమందరం కలిసి గుడికి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ అన్నీ ఎక్కువగా కోతులు ఉంటాయి వేదాద్రిలో. మన సర్కిల్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అక్కడ. అండ్ గుళ్ళో వెళ్ళగానే అక్కడ స్వామివారి నామాలు బొట్లు పెడుతున్నారు. సో అందరం పెట్టించుకున్న బొట్లు గోవిందా గోవిందా. అలా అందరం కలిసి ఈవినింగ్ టైం గుడికి వెళ్తే మంచి పాజిటివ్ వైబ్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ మీరు మేము వెళ్ళేసరికి ఆ కాగడాలతో ఏదో మొక్కు అనుకుంటా వాళ్ళది. సో ఆ కాగడాలు అలా పట్టుకొని వాళ్ళు డాన్స్ వేస్తూ మొత్తం ప్రదక్షిణాలు చేస్తున్నారు. నేను కూడా వాళ్ళతో పాటు ప్రదక్షిణాలు చేస్తాను అన్నమాట. నాకు బాగా నచ్చింది, అందుకని మీకు కూడా చూపిద్దామని. ఇలా దీనిని ఏమన్నా అంటారో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. నేను అడగలేదు, నాకు తెలియదు కూడా, కానీ వాళ్ళతో అయితే మేము కూడా ప్రదక్షిణాలు చేస్తాం. గోవిందా గోవిందా. వాళ్ళతో ప్రదక్షిణాలు అవ్వగానే మేము దర్శనానికి వెళ్ళి వచ్చేసామన్నమాట. ఇక్కడ స్వామివారిది ఊరేగింపు రథం అండ్ ఇది జమి వృక్షం. అందరూ ఇక్కడ దీపాలు అవి పెడుతూ ఉంటారు. అండ్ మన గుడి చరిత్ర, వెళ్ళిన తర్వాత ఏ గుడికి వెళ్ళినా గుడి విశిష్టత ఏంటో తెలుసుకోవడం నాకు బాగా ఇష్టం. సో ఇదంతా బయట టెంపుల్ అనమాట. చాలామందికి వేదాద్రి తెలిసే ఉంటుంది, బట్ నేను కూడా చూపించాలి అనుకొని గుడిని అలా చూపిస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడైతే ఫ్రెండ్స్ వెళ్ళాక సెల్ఫీలు వీడియోస్ కామనే కదా. సో డార్లింగ్ జ్యోతి గారు, శిరీష, భవానీ అండ్ ప్రియా గురించి తెలిసిందే. అక్క మీ అందరికీ తెలిసిన ఆవిడే. జ్యోతి గారు బుజ్జిదాని డ్యాన్స్ స్టార్ట్ అయిన కాడి నుంచి మనకు ఫ్రెండ్ అనమాట. ఇప్పటిది కాదు మా బాండింగ్, దాదాపు ఒక 9 years అయి ఉంటుంది. అందరితో దిగి మా ఇంటాయన నాతో దిగట్లేదండి, అందుకే లాగి మరీ ఒక వీడియో తీసుకున్నాను. అండ్ వీళ్ళిద్దరు కూడా డ్యాన్స్ ఫ్రెండ్సే. సే హాయ్ బా. అక్కడి నుంచి అలా స్టార్ట్ అయిపోయాం. అండ్ భుజదాని ప్రోగ్రామ్ ఉంది పక్కనే ఉన్న గరుడాచలంలో. వేదాద్రి దగ్గర నుంచి గరుడాచలానికి 4 kilometers అనమాట. సో మళ్ళీ అక్కడికైతే స్టార్ట్ అయిపోయాం. గరుడాచలంలో ఇంత పెద్ద టెంపుల్ ఉందన్న విషయం మాకు మా భుజదాన్ డ్యాన్స్ వల్ల తెలిసింది. అబ్బా వేలల్లో ఉంటారండి జనం, 2 కళ్ళు సరిపోవు. కరెక్ట్గా కళ్యాణం రోజే మాకు ప్రోగ్రామ్ ఇస్తారు. ఎంతమంది జనం అంటే ఆ జనాన్ని చూసినా చేసిన పాపాలు పోతాయి అన్నమాట. లెక్కలు పెట్టలేం, వేలల్లో ఉంటారు. స్వామివారి కళ్యాణం కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతుంది అక్కడ. కింద నుంచి గుడి పైన వరకు అసలు వన్స్ పార్కింగ్లోకి వెళ్ళి లాక్ అయ్యామంటే రావడానికి తెల్లారిపోవాల్సిందే, అంతమంది ఉంటారు. స్వామివారు వస్తున్నారు. మా భుజదాన్ ప్రోగ్రామ్ అయిపోయింది, కళ్యాణం స్టార్ట్ అవుతుందన్నమాట. అయ్యవారు అమ్మవారు వస్తున్నారు కళ్యాణానికి. ఆ వీడియోనే నేను మీకు చూపిస్తున్నాను. ఎప్పుడైనా కుదిరితే ఒకసారి గరుడాచలం వెళ్ళండి, ఎంత బాగుంటారో. మేమైతే లాస్ట్ ఇయర్ వెళ్ళాం అండ్ ఇయర్ కూడా వెళ్ళాము. 2 గుళ్ళల్లో దర్శనాలు బాగా జరిగాయి. ఇంటికైతే బయలుదేరాం. గోవిందా.